వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ మేధా పాలిసెట్ 2026. సో మనం ఈ సిరీస్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా 1 by 1 మన శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్లో అప్డేట్ చేస్తాను. చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, పీడిఎఫ్స్ కావాలన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మన శ్రీ మేధా పాలిసెట్ 2026లో ఫస్ట్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్లో మనం ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి తెలుసుకుని తరువాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఎల్సిఎం అంటే ఓకే మేడం అందరికీ అన్నీ తెలుసు. ఓకే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా, మనకి పాలిసెట్కి ఇచ్చిన టైం ఏంటంటే రివిజన్ టైం. ఓకేనా, ఈ టైంలో మనం 10th క్లాస్లో డే 1 నుంచి నేర్చుకున్నవన్నీ కూడా రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్, ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏమన్నాను? ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో వాటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి మనం దేనిలో, ఎల్సిఎంలో. అండ్ అలాగే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ప్రొడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్డ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్ అంటే చిన్న పవర్ ఏదైతే ఉందో అవి మనం తీసుకుంటాము. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏబి ఆర్ కోప్రైమ్స్, ఏబి అనేవి కోప్రైమ్స్ అయితే దెన్ ఎల్సిఎం ఆఫ్ ఏబి ఏమవుతుంది? ఏ ఇంటూ బి. హెచ్సిఎఫ్ ఎంత వస్తుంది? 1. అండ్ అలాగే ఏబి ఆర్ ఎనీ 2 నెంబర్స్ దెన్ దేర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్. మనకి ఎప్పుడైనా 2 రేషనల్ నెంబర్స్ నుంచి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే సపోజ్ 2/3 అండ్ అలాగే 5/6 ఇలా 2 రేషనల్ నెంబర్స్ ఏమైనా ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏంటి చూడండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే 2కి 5కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, 3కి 6కి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ ఫార్ములా చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. అదే 2 రేషనల్ నెంబర్స్కి ఎప్పుడైనా హెచ్సిఎఫ్ అడిగితే న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం పాలిటెక్నిక్లో అడిగే పాలిసెట్ రియల్ నెంబర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. చూడండి, హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9, 25 ఈజ్. మీ ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్పకముందు. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ మనకి ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు, వీటి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ జనరల్ మెథడ్లో ఎలా చేయాలో నేను నేర్పించి తర్వాత ట్రిక్ ఏంటో చెప్తా. ఓకేనా, సో హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9, 25. 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత? 2 × 2 × 2. 9కి 3 × 3. 25కి 5 × 5. సో హెచ్సిఎఫ్ ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? 1. సో వాట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్? 1. సో హెచ్సిఎఫ్ ఎంత? 1. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఇప్పుడు ట్రిక్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అనేవి 2³ 3² 5². సో వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? మనకి 1 ఒక్కటే ఉంది. సో 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్ సమ్ ఇంటీజర్ ఎవ్రీ ఈవెన్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్. ఎం అనేది ఏదైనా ఒక ఇంటీజర్ అయితే ఈవెన్ ఇంటీజర్ ఎవ్రీ ఈవెన్ ఇంటీజర్ ఏమవుతుంది? ఇప్పుడు నేను 2ని ఈవెన్ నెంబర్ అన్నాను అనుకో, తర్వాత నుంచి ఈవెన్ నెంబర్స్ అంటే ఏం చెప్తాం మనం? 2 × 2 4, 3 × 2 6. ఓకే, నెక్స్ట్ 4 × 2 8. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఎవ్రీ నెంబర్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఆప్షన్ సి 2m ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుంటే 90% సొల్యూషన్ క్వశ్చన్లోనే దొరుకుతుంది. ఓకేనా, n² - 1 ఈజ్ డివిజిబుల్ బై 8 ఇఫ్ n ఈజ్ ఏ. n² - 1 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అయితే n వాల్యూ ఎంతో n అనేది ఏ నెంబర్ అవుతుంది అనేది అడుగుతున్నాడు మనల్ని. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ n అనేది 1 తీసుకుందాం. n² - 1 ఏమవుతుంది? 1² - 1 = 0. సో 0 ఈజ్ డివిజిబుల్ బై 8. 0 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. మేడం ఎలా అవుతుంది? 0 చిన్న నెంబర్ కదా. 8 0 సార్ 0 డివిజిబుల్ అయిందా? నెక్స్ట్ చూడండి, n = 2 తీసుకున్నా. 2² - 1 దట్ మీన్స్ 4 - 1 3. 3 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8. 3 అనేది
8లో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ n ఈక్వల్ టు 3. 3 స్క్వేర్ వాట్ అమ్మా చెప్పండి 9. సో 9 మైనస్ 1 ఈక్వల్ టు 8. సో 8 ఈజ్ డివిజిబుల్ బై 8. సో n ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్. n ఏమవుతుంది ఆడ్ నెంబర్. సో మన ఆప్షన్స్లో n ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 పవర్ x ఈక్వల్ టు 8 స్క్వేర్ దెన్ x వాల్యూ. ఇక్కడ మనకి 2 పవర్ x ఇచ్చారు, ఇక్కడ 8 పవర్ 2 ఇచ్చారు. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తామంటే ఇది 2 పవర్ 8 అనుకుని x వాల్యూ 8 రాసేస్తాం. ఇది 2 పవర్ 8 అనుకుంటాం, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేసి x వాల్యూ 8 అని పెట్టేస్తారు చాలామంది. అది చాలామంది చేస్తున్న మిస్టేక్. కానీ 8ని మనం 2 పవర్లోకి చేంజ్ చేసుకుందాం అంటే ఏమవుతుంది, అది 2 క్యూబ్ హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 2 3s are 6. సో వాట్ ఈస్ ద x వాల్యూ 6. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఒకసారి. 2 పవర్ x ఈక్వల్ టు 8 స్క్వేర్. 8 అంటే 2 క్యూబ్ రాయొచ్చు. 2 క్యూబ్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం మనం, a పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు a పవర్ mn. సో ఇట్స్ 2 పవర్ x ఈక్వల్ టు 2 పవర్ 6. బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్ షుడ్ బి విల్ ఈక్వల్. సో x ఈక్వల్ టు 6. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్. ఓకే, ఇప్పుడు మనం ఆడ్ అన్నారు కాబట్టి ఆడ్ నెంబర్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఏంటి 1. 1 ఏమైనా కాంపోజిట్ నెంబరా, కాదు. నెక్స్ట్ 3. 3 అనేది ఆడ్ నెంబర్ అండ్ అలాగే కాంపోజిట్ నెంబర్ కాదు. నెక్స్ట్ 5 కాదు. 7 కాదు. 9. 9 ఎందుకు అవుతుంది, 3 3s are 9. 3 3s are 9. సో 9 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ అలాగే 9 అనేది ఆడ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అమ్మ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు మన శ్రీమేధ పాలిసెట్ 2026 గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఆ గ్రూప్లో మీకు పీడిఎఫ్స్ అనేవి నేను సెండ్ చేస్తాను. అండ్ అలాగే ఈ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇవి నేను మీకు సెండ్ చేస్తాను. సో మీరు ఆన్సర్స్ మీ ఓన్గా చేయొచ్చు, లేదంటే కనుక ఆన్సర్ నోట్స్ కూడా నేను సెండ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. చక్కగా డే బై డే మన వీడియో క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 65 and 117 ఈజ్ ఎక్స్ప్రెసిబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 65m మైనస్ 117, ద వాల్యూ ఆఫ్ m ఈజ్. అయితే m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ, హెచ్సిఎఫ్ ఆఫ్ అంటే 65కి 117కి హెచ్సిఎఫ్ ఏ ఫామ్లో ఉందంట, 65m మైనస్ 117. సో ఇక్కడి నుంచి మనం m వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, 65 ఈక్వల్ టు 5 ఇంటూ 13 అండ్ అలాగే 117ని 13 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా, 13 9s are 117. 13 9s are. సో 9 మీన్స్ 3 ఇంటూ 3. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది, కామన్గా ఏముంది 13. సో ఇప్పుడు వీటి హెచ్సిఎఫ్ అన్నాడు కదా, దీన్ని హెచ్సిఎఫ్కి ఈక్వల్ చేద్దాం. 65m మైనస్ 117 ఈక్వల్ టు 13. 117ని రైట్ సైడ్కి చేంజ్ చేసుకుంటే మనకి 65m ఈక్వల్ టు 130. సో m ఈక్వల్ టు 135, 65 అంటే m ఈక్వల్ టు 2. వేరే ఆప్షన్స్లో 2 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2002 2618 ఈజ్. సో హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈ 2 నెంబర్స్కి. సో మనం ఏం చేస్తాం, 2002కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం అండ్ అలాగే 2618కి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా ఇచ్చిన నెంబర్లు పెద్దవి ఉన్నాయి కదా, ఆప్షన్స్లో ఏది పెద్దదైతే అదే కరెక్ట్ ఆన్సర్. ఇది అన్ని నెంబర్స్కి వర్కౌట్ అవుతుందా అంటే అవ్వదు. 80% మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సో హియర్ ఆప్షన్ సి 154 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి జనరల్ వేలో ఆన్సర్ అనేది చెక్ చేయండి. 2002కి 2 times 1001. సో 7 table 1001ని 143 times, 11 table 13 times. సో ఇట్స్ 2 into 7 into 11 into 13. అండ్ అలాగే 2618ని 2 table 1309 times అండ్ అలాగే 11 table 119, 17 table 7 times. సో ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి, 2, 7 and 11. 2 7s are 14, 14 11s are 154. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్రెస్ 945 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 945కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ 45 చూసుకున్నట్టయితే 9 5s are 45 అండ్ అలాగే 9 అంటే ఎంత 3 into 3 అండ్ అలాగే 900 అంటే 3 into 300 అగైన్ 3 into 100 ఇది ఎంత వస్తుంది మళ్ళీ 9 అంటే 3 క్యూబ్ 300. సో మనం దీన్ని జనరల్ వేలో ఎలా చేయాలో చూద్దాం చూడండి. 945 3 table 315 times, again 3 table 105, 5 table 35 times 7. So 945 equal to 3 cube into 5 into 7. So where is the option 3 cube into 5 into 7? Option C is the correct answer. Option C is the correct answer. Next question చూడండి. If root 2 equal to 1.4, then the value of 1 by 2 root 2 equal to రూట్ 2 వాల్యూ 1.4 ఇచ్చారు. సో మనం ఈ సమ్ చూడగానే ఇక్కడ రూట్ 2 ప్లేస్లో 1.4 రాసేసుకుని 2 into 1.4 82 2.8 అంటే ఏమవుతుంది అది 28/10. 2 టేబుల్ దీన్ని 14 times అండ్ అలాగే 5 times. అదేమో ఆప్షన్స్లో కనిపించదు. సో ఇలాంటప్పుడు మనం జనరల్గా ఏ సమ్ చేసినా ఏం చేస్తాం, డినామినేటర్లో ఉన్న రూట్ని రేషనలైజ్ చేస్తాం. అంటే డినామినేటర్లో ఉన్న రూట్ను ఇప్పుడు మనం ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. సో ఇట్స్ 1/2 root 2 equal to 1/2 into root 2. root 2 by root 2తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేద్దాం. సో ఇట్స్ root 2/2 into root 2 square. root 2 square అంటే 2ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో root 2/2 into 2 4, root 2/4. ఇప్పుడు root 2 వాల్యూ రాసుకుందాం. 1.4/4. 1.4 అంటే 14/10 రాసుకోవచ్చా. సో ఇట్స్ 14/10/4. సో ఇట్స్ 14/40. 7 టేబుల్ దీన్ని 2 table 7 times, 2 table 20 times. So it's 7/20. So here option D 7/20 is the correct answer.